నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలను అయితే రూపొందిస్తున్నారు. అలాగే అధికారులతో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత గ్యాస్ సిలిండర్ కనుక ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం గ్యాస్ ధర చూసుకున్నట్లయితే 825.50గా ఉందన్నమాట. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తే ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2,476 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 1,55,00,000 మందికి అయితే గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నాయన్నమాట. వీరందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని అమలు చేసినట్లయితే ఏడాదికి ప్రభుత్వంపై సుమారుగా 3,640 కోట్లు అయితే అదనపు భారం అయితే పడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పథకమైన దీపం పథకం, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకమైన ఉజ్వల పథకంతో పాటు ఇతర పథకాల కింద 75 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది వీరికి మాత్రమే పరిమితం చేసినట్లయితే ఏడాదికి 1,763 కోట్ల రూపాయలు అయితే వేచించవలసి ఉందన్నమాట ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. అయితే మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది దీపావళి నుంచి ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.